అర్హాన్కి ఎవ్రీడే రైస్ తిని బోర్ కొట్టేస్తుంది అనమాట. సో హీ వాంటెడ్ సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్, హెల్దీ వర్జన్ ఆఫ్ పాస్తా. మీరు మీ పిల్లలకి కానివ్వండి ఆర్ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికి ఇవ్వచ్చు. సో బేసిక్గా నాకు ఇలా ఫ్యాన్సీగా కొంచెం కొంచెం వేసుకోవడం రాదు కాబట్టి అన్ని ఒకసారి ఇలా వేసేద్దాము. వేసేసి దీన్ని చక్కగా టాస్ చేసేయాలి. ఇలాంటి డ్రెస్ వేసుకొని ఇలా కిచెన్లో నేను డైలీ వండాలంట. మా అర్వాస్ కోరికలు. లైఫ్లో చాలా మార్పులు వస్తుంటాయి. సో ఇలాంటి మార్పు కూడా ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. సో మంచి మార్పుల కోసం వెయిట్ చేస్తున్నాం. నేను ఇలా వండుతూ మల్టీ టాస్కింగ్ చేయడం ఇస్ అ టాస్క్ ఫర్ మీ బికాస్ 3 చోట్ల ఇది జరుగుతుంది. వీటిని చూసుకుంటూ కలుపుకుంటూ మీ అందరితో మాట్లాడుతూ చేయడం ఇస్ ఆనెస్ట్లీ అ టాస్క్ ఫర్ మీ. దాన్ని లంప్స్ అవ్వకుండా బేసిక్గా మనం కాపాడాలి. ఇప్పుడు ఈలోపు ఇవి కాలిపోకుండా దీన్ని కూడా తిప్పుతూ ఉండాలి. ఈలోపు ఇది కూడా ఓవర్ కుక్ అవ్వకుండా దీన్ని కూడా చూస్తూ ఉండాలి. నాకెందుకు పెప్పర్తో ఐ హ్యావ్ అ వెరీ బ్యాడ్ అసోసియేషన్. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, కిచెన్లో ఉన్నాం కాబట్టి ఇవాళ మనం ఒక కుకింగ్ ఎపిసోడ్ చేయబోతున్నాం. యాజ్ యూ ఆల్రెడీ సీన్ ద టైటిల్ అండ్ థంబ్నెయిల్, ఇవాళ వీడియోలో మనం హెల్దీ వర్జన్ ఆఫ్ పాస్తా చేయబోతున్నాము. యాక్చువల్లీ అర్హాన్కి ఎవ్రీడే రైస్ తిని బోర్ కొట్టేస్తుంది అనమాట. సో హీ వాంటెడ్ సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్. సరే, తన కోసం పాస్తా చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎలాగో చేస్తున్నాను కదా, రికార్డ్ చేసి మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో మా అత్తగారు కానీ రేష్మా ఆంటీ కానీ వాళ్ళు వండినట్టు ప్రొఫెషనల్గా ఈ వీడియో ఉండదు. లైక్ ప్రొఫెషనల్ కుకింగ్ వీడియో. నార్మల్గా నేను ఎలా వండుతున్నానో హెల్దీ వర్జన్ ఆఫ్ పాస్తా మీరు మీ పిల్లలకి కానివ్వండి ఆర్ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికి ఇవ్వచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. మనం ఇవాళ ఏం చేస్తున్నామంటే వైట్ సాస్ పాస్తా. సో నార్మల్గా వైట్ సాస్కి మైదా వాడతారు అండ్ మైదా ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. కిడ్స్కే కాదు, ఎవరికి మంచిది కాదు. సో మైదా బదులు ఏం వేస్తాము, ఎలా చేస్తాము అదంతా చూసేద్దాము. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంటిన్యూస్గా చూడండి. మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇట్స్ జస్ట్ ప్రాపర్ కుకింగ్ వీడియో. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గైస్, ఇంగ్రీడియంట్స్ వెరీ వెరీ సింపుల్. అఫ్ కోర్స్ మనకి పాస్తా కావాలి, బట్ అది కాకుండా ఈ వెజ్జీస్ అనమాట. అండ్ ఫస్ట్ మనం ఒక ఆనియన్ని ఇలా హాఫ్లో కట్ చేసుకొని దాంట్లో ఇలా లవంగాల్ని ఇలా గుచ్చేసుకోవాలన్నమాట. ఒక హాఫ్లో 3 లవంగాలు, దెన్ సేమ్ మరో హాఫ్లో ఇలా 3 లవంగాలు. సో ఇదేంటంటే మన సాస్లో ఒక మంచి ఫ్లేవర్ అండ్ అరోమాని క్రియేట్ చేస్తుంది. అంటే నేను 3 అన్నానని 3 కాదు, మీరు 4-5 కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా పాలలో పెట్టేసి ఈ పాలని మరగనివ్వాలి. సో ఇలా స్టవ్ ఆన్ చేశాను, దీన్ని మరగనిద్దాము. ఇది ఒక పక్కన అవుతుంటే ఇక్కడ మనకి ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అంటే వెజీస్ మీరు ఏమైనా తీసుకోవచ్చు. నేను మా పిల్లల కోసం జస్ట్ అనియన్స్ అండ్ బెల్ పెప్పర్స్ తీసుకున్నాను అలాంగ్ విత్ సమ్ చికెన్. సో చికెన్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ఇది రెడీ అయిన తర్వాత మనం సాస్లో యాడ్ చేస్తాము. ఇటు పక్కన వచ్చేస్తే ఇది వచ్చేసి రోల్డ్ ఓట్స్ పౌడర్. సో బేసిక్గా ఓట్స్ని తీసుకొని దాన్ని బాగా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఆ డ్రై రోస్ట్ ఓట్స్ ఏదైతే చల్లగా అయిపోతుందో దాన్ని ఇలా పౌడర్, ఫైన్ పౌడర్గా చేసుకుని ఇలా రెడీ పెట్టేసుకోవాలి. సో ఇది ఒక పక్కన అయిపోయింది. ఇక్కడ వాటర్ ఆల్రెడీ వేడిగా అవుతున్నాయి కాబట్టి సో ఈ వాటర్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. సో దట్ మన పాస్తా ఏదైతే ఉందో అది ఒక్కటొకటి అతుకోకు. బేసిక్గా ఆ ఆయిల్ ఏం చేస్తుందంటే మన పాస్తా ఏదైతే ఉందో అది అతుకోకుండా సపరేట్గా ఉండడానికి పని చేస్తుంది అనమాట. అండ్ పాస్తా నేను యూస్ చేస్తుంది స్లబ్ ఫామ్ నుంచి. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ నేను జల్దీ మాట్లాడుతున్నానంటే దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1, పిల్లలకి ఆకలి వేస్తుంది కాబట్టి డిన్నర్ టైం అవుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, జస్ట్ రెసిపీ కాబట్టి. ఓకే, సో ఇది మల్టీగ్రెయిన్ మ్యాక్రోనీ పాస్తా బై స్లబ్ ఫామ్ అనమాట. సో ఈ పాస్తా తీసుకుంటున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ సెడ్, ఇట్ ఈస్ మల్టీగ్రెయిన్. దీనిలో మైదా లేదు ఆర్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు. చక్కగా ఇంత వేసుకొని దీన్ని బాయిల్ అవ్వనిద్దాము. సో బేసిక్గా ఈ వేడి నీళ్ళలో ఇది బాయిల్ అయితే సెమీ కుక్డ్ అంటే కచ్చపక్కగా ఉండాలి. ఫుల్గా బాయిల్ అవ్వకుండా కొంచెం అటు ఇటుగా ఉంటే అప్పుడు మనం ఇది ఆఫ్ చేసుకుందాము. ఈ లోపు మనం మన సాస్ పరిస్థితి చూద్దాం. బై ద వే గైస్, దీన్ని ఇలా కొంచెం స్టర్ చేయండి బికాస్ ఆ ఆయిల్ ఏదైతే ఉందో అది మన మ్యాక్రోనీస్కి ఇలా అతుకుంటే అప్పుడు అవి వేరే వేరేగా ఉంటాయి. లేకపోతే ఆటాగా అయిపోయి అతుక్కొని కొంచెం గలీజ్గా ఉంటుంది అనమాట. సో లెట్ దిస్ బాయిల్. ఈలోపు ఇది కూడా బాయిల్ అవ్వాలి. పాలను కూడా ఇందాక వేడి చేసుకున్నాను, బట్ అప్పుడు అందులో ఆనియన్స్ వేయలేదు బికాస్ ఐ వాంటెడ్ టు షో ఇట్ టు యూ గైస్.
అండ్ ఇంకో పక్కన ఇక్కడ ఇది రెడీ చేసుకుందాము. ఇంకో థింగ్ దట్ వీ నీడ్ ఫర్ పాస్తా ఇస్ ఆబ్వియస్లీ చీజ్, బికాజ్ మ్యాక్ అండ్ చీజ్ చేస్తున్నాం కాబట్టి. సో అది ఎప్పుడు వేస్తాము, ఎలా వేస్తాము తెలుసుకోవాలంటే ఆబ్వియస్లీ మీరు ఎండ్ వరకు చూడాలి. సో ఇది ఆన్ చేసుకొని ఇందులో మనం ఇప్పుడు మన వెజీస్ ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం స్టర్ ఫ్రై చేద్దాము. సో మీరు కావాలంటే ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు. నేను పిల్లల కోసం కాబట్టి కొంచెం ఘీ తీసుకుంటున్నాను అనమాట. ఘీ తీసుకుని ఘీలో దీన్ని ఏమంటారు స్టర్ చేస్తాను. మేక్ ష్యూర్ ఈ పాస్తాను అప్పుడప్పుడు కొంచెం జస్ట్ కీప్ గివింగ్ ఇట్ అ స్టర్. ఇప్పుడు ఈ అనియన్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని మనం కొంచెం ఇలా ఓపెన్ చేసుకుంటూ వేసేయాలి. సో బేసిక్గా నాకు ఇలా ఫ్యాన్సీగా కొంచెం కొంచెం వేసుకోవడం రాదు కాబట్టి అన్నీ ఒకసారి ఇలా వేసేద్దాము. వేసేసి దీన్ని చక్కగా టాస్ చేసేయాలి. ఇలాంటి డ్రెస్ వేసుకొని ఇలా కిచెన్లో నేను డైలీ వండాలంట. మార్వాస్ కోరికలు వండుతా. లైఫ్లో చాలా మార్పులు వస్తుంటాయి. సో ఇలాంటి మార్పు కూడా ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. సో మంచి మార్పుల కోసం వెయిట్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఇది టాస్ అవుతున్న టైంలో మనం ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ ఏమంటారు స్వాదానుసార్. మనం పింక్ సాల్ట్ కొంచెం పులుపు అంటారా ఏమంటారు ఖారా. సో బేసిక్గా పింక్ సాల్ట్ ఖారా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకున్నాము. హూ ఎవర్ నీడ్స్ ఇట్ వాళ్ళ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అండ్ అనియన్స్ కూడా కొంచెం ఖారానే ఉంటుంది, అంటే అకార్డింగ్ టు మై నాలెడ్జ్. సో అందుకే కొంచెం స్వాదానుసార్ అనమాట. అది వేసుకొని దీన్ని చక్కగా టాస్ చేసుకుందాము. ఈలోపు ఇది చెక్ చేస్తూ ఉండాలి గైస్. ఇది ఎక్కువ అయిపోయింది అనుకోండి అంతే, ఖలాస్ అయిపోతుంది టేస్ట్. పాస్తా కాదు, ఓట్స్ కూడా కాదు, పాస్తా కాదు, ఆట అయిపోతుంది అప్పుడు. సో ఇక్కడ మన పాలు ఆల్రెడీ మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మరిగిన పాలల్లో కొంచెం ఓట్స్ పౌడర్, అంటే ఏదైతే మనం ఇక్కడ రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాము, ఇంత పౌడర్ మనం వాడము. ఇది ఎందుకు చేసుకున్నానంటే మనం ఈ పౌడర్ ఎలాగైనా వాడచ్చు. ఆమ్లెట్ చేసినప్పుడు ఆమ్లెట్లో యాడ్ చేసుకోవచ్చు, అన్ని వెజెస్ యాడ్ చేసి. సో హవెవర్ యూ మేక్ దిస్, ఇట్స్ గోనా బి వెరీ హెల్దీ, న్యూట్రిషియస్. సో దీన్ని మనం కొంచెం తీసుకొని ఆ పాలలో కలుపుకుంటాము టు మేక్ ద సాస్. బట్ ఆబ్వియస్లీ అది కలపక ముందు ఏం చేయాలంటే అందులో ఉన్న ఉల్లిపాయలు బయటకు తీసేయాలి. నేను ఇలా వండుతూ మల్టీ టాస్కింగ్ చేయడం ఇస్ అ టాస్క్ ఫర్ మీ, బికాస్ 3 చోట్ల ఇది జరుగుతుంది. వీటిని చూసుకుంటూ కలుపుకుంటూ మీ అందరితో మాట్లాడుతూ చేయడం ఇస్ ఆనెస్ట్లీ అ టాస్క్ ఫర్ మీ. నౌ కమ్స్ ద రియల్ టాస్క్. ఇప్పుడు మా అత్తగారు ఉన్నారనుకోండి, టక్కటక్క చేసేయచ్చు. అంటే మా అత్తగారు కానివ్వండి, మా మమ్మీ కానివ్వండి, రేష్మా ఆంటీ కానివ్వండి. బట్ ఫర్ మీ ఇట్స్ టాస్క్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది లంప్స్ అవ్వకుండా చూసుకోవాలి. సో కలుపుతుండాలి దాన్ని ఫస్ట్లో కాదు, దీన్ని ఫస్ట్ ఇక్కడ పెట్టుకొని దాన్ని లంప్స్ అవ్వకుండా బేసిక్గా మనం కాపాడాలి. ఇప్పుడు ఈలోపు ఇవి కాలిపోకుండా దీన్ని కూడా తిప్పుతూ ఉండాలి. ఈలోపు ఇది కూడా ఓవర్ కుక్ అవ్వకుండా దీన్ని కూడా చూస్తూ ఉండాలి. నార్మల్గా ఒకవేళ ఇఫ్ ఐఎమ్ కుకింగ్ అనుకోండి, నేను అన్నీ ఒకసారి పెట్టుకొని స్టవ్ పైన వన్ ఆఫ్టర్ ది అదర్ చేస్తా ప్రాసెస్. బికాస్ మనకి ఏమైనా పని చేస్తున్నప్పుడు స్ట్రెస్ ఉండకూడదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఓకే, పాస్తా అయిపోయింది గైస్. నార్మల్గా మనం ఏం చేయాలంటే పాస్తా అయిపోయిన వెంటనే దాన్ని తీసేయాలి. తీసి కాకపోతే స్ట్రెయిన్ చేసుకోవాలి. బట్ అది ఇంకా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి అలా వేడి నీళ్ళలోనే వదిలేసాను. సో దట్ ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కూడా కుక్ అయిపోవాలని చెప్పి. ఇది ఆల్సో లైక్ సెమీ కుక్. సో ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. దీని స్టవ్ కూడా ఆఫ్ చేశాను, ఇది కూడా ఆఫ్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఇదే. ఇప్పుడు ఏంటంటే ఇదైతే మీరు లంప్స్ చూస్తున్నారు, ఇది మనం ఇప్పుడు తీయాలన్నమాట. ఇది ఇలా లంప్స్ రాకుండా చేయాలి. కాకపోతే కంగారులో కొంచెం లంప్స్ వచ్చాయి, దాన్ని మనం ఫిక్స్ చేద్దాం. ఓకే అబ్బా. సో ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ లంప్స్ని ఫిక్స్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని కలిసి. ఓకే గాయస్, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇదైతే ఉందో దీన్ని ఒక స్ట్రైనర్లో తీసుకుందాము. సో ఇది దీన్ని అయిపోయిన తర్వాత ఈ గిన్నెలోనే పెట్టేద్దాము. సో దట్ వాట్ ఎవర్ ఎక్సెస్ వాటర్ ఇస్ దేర్ అది అందులో వెళ్ళిపోతుంది. అయితే ఇందాక లంప్స్ ఉన్నది మనం ఏం చేసామంటే వేరే గిన్నెలో తీసుకొని ఇలా చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కుక్ అవ్వనిద్దాం. సో బేసిక్గా ఇది ఏదైతే ఉందో క్యాబుల్తే ఓట్స్ పౌడర్ మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది పచ్చినెస్ ఉండదు. బట్ జస్ట్ మన పాలు థిక్ అవ్వడానికి, అంటే ఆల్రెడీ నోరు ఊరుతుంది, ఆ క్రీమీ టెక్స్చర్ రావడానికి మనం దాన్ని ఇలా కొద్దిసేపు మరగనిస్తామన్నమాట. సో దీన్ని కలుపుతుండాలి. బికాస్ ఓట్స్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ పాయింట్ 1 అది లంప్స్ అయిపోతుంది, ఓట్స్ కానివ్వండి మైదా కానివ్వండి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే అది లంప్స్ అవ్వకూడదు, ప్లస్
కింద స్టిక్ అవ్వకూడదు. ఆ కపుల్ ఆఫ్ థింగ్స్ కోసం మనం ఇలా కలుపుతూ ఉందాము. మన సాస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు, బికాస్ మనం ఆ తర్వాత మళ్ళీ దీంట్లో యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ వండినప్పుడు మళ్ళీ థిక్ అయిపోతుంది. ఇందులో ఐరన్ ఏంటంటే ఇదన్నీ మనం టాస్ చేసినప్పుడు అందులో మన చికెన్ వేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ చికెన్ వేసి దాన్ని ఒకసారి టాస్ చేసేద్దాము. సో దట్ అది కూడా కొంచెం మసాలా అంటే ఆ ఉప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం ఉప్పుతో ప్రేమలో పడనిద్దాం. చికెన్ని ఉప్పుతో ప్రేమలో పడనిద్దాం. ఆల్సో యాడింగ్ పెప్పర్ ఈజ్ వెరీ గుడ్. ఒకవేళ కుదిరితే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. నేను కూడా ఇప్పుడు యాడ్ చేస్తా. నేను జనరల్లీ ప్రిఫర్ చేయను బికాజ్ నాకు పెప్పర్ ఇష్టం లేదు. బట్ ఇది నా కోసం కాదు కదా, పిల్లల కోసం. సో విల్ యాడ్ పెప్పర్ టు దిస్. కొంచెం పెప్పర్. నాకెందుకో పెప్పర్తో ఐ హ్యావ్ అ వెరీ బ్యాడ్ అసోసియేషన్. సో ఇదంతా ఒకరిలో ఒకరు అలా కలిసిపోతున్నప్పుడు మనం ఇందులో మన సాస్ యాడ్ చేయాలి. ఇది వేసి ఇది అలా కుక్ అవుతున్నప్పుడు ఇందులో మనం మన పాస్తా కూడా యాడ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం దీనిపైన కొంచెం ఆరిగానో యాడ్ చేస్తున్నాము ఆ ఫ్లేవర్ కోసం. ఎవరైతే తింటున్నారో వాళ్ళు వాళ్ళ ప్లేట్లో కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో సర్వ్ చేసుకోవచ్చు. అంటే పెద్ద పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు తింటున్నప్పుడు. ఫైనల్ టచ్అప్ కోసం ఆల్ డన్. సో దీన్ని కొంచెం మెల్ట్ అవ్వనిచ్చి చడా గైస్, మన పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసి మన పిల్లలకి ఇచ్చేద్దాము. నేను ఫ్యాన్సీగా ఇలా ఒక డిష్లో తీసి ఫ్యాన్సీ షార్ట్స్ రికార్డ్ చేయలేదు. బట్ ఐ విల్ ట్రై టు క్యాప్చర్ మన పిల్లల రియాక్షన్. కుదిరితే క్యాప్చర్ చేద్దాము. ఈజీ అండ్ క్విక్ పాస్తా. ఐ హోప్ యూ గైస్ ఏమంటారు అర్థమైంది ఎలా చేయాలో, అండ్ హెల్దీ వర్షన్ మన పిల్లలకి ఎలా చేయొచ్చో అదంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఒక బౌల్ ఉంటుంది, ఫుడ్ బౌల్, అది నాకు డిస్క్రిప్షన్లో కామెంట్స్లో వదిలేయండి. ఓకే, ఇప్పుడైతే మన పిల్లలకి ఇద్దాము, వాళ్ళ రియాక్షన్ చూద్దాం. నాకు నచ్చింది, అర్బాస్ కూడా టేస్ట్ చేశాడు, బాగుందన్నాడు. వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు ఒక పాస్తా తయారు చేయడానికి నేను చేసిన రాద్ధాంతం ఇది. ఇక్కడంతా ఇలా పాడేసాను. నేను వీడియో చేస్తున్నాను, పాస్తా తయారు చేస్తాను అంటే నార్మల్గా పాస్తా ఉంటే ఇంత అవ్వదు, చెప్పాను కదా, బికాజ్ వన్ ఆఫ్టర్ ది అదర్ చేసుకుంటాను. సో ఇంత సామాన్ అవ్వదు. సో నేను ఇలా పాస్తా చేస్తూ వీడియో రికార్డ్ చేస్తున్నానని చెప్పిన వెంటనే మా వారు ఏదేది వాడుతున్నావో ఫస్ట్ అది చక్కగా క్లీన్ చేసి పెట్టు అన్నారు. ఫస్ట్ అయితే మనం పిల్లలకి ఇచ్చి ఇదంతా శుభ్రం చేయాలి. సో లెట్స్ గో. హియర్ యు గో అర్హాన్. టెల్ మీ హౌ యు లైక్ ఇట్. ఓకే, హాట్ hot, yummy. How is it? Good. Huh? Good. Good. You like it? What are you eating, Arhan? Pasta. Who made it? Mama. देख के गरम रहता है. Okay. Is it hot? Careful, okay, Shanna? Yummy? ఫ్రెండ్స్, పాస్తా యా देखो పాస్తా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. యమ్మీ, delicious. Eat. You eat. ఆల్రైట్ గైస్, పాస్తా అయితే రెడీ అయిపోయింది. మా అర్హాన్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఐ మీన్ హీ స్టిల్ ఈటింగ్, ఎంజాయ్ చేస్తున్నాడు. యమ్మీలిషియస్ డెలిషియస్ పాస్తా. ఐ హోప్ మీరు కూడా మీ పిల్లల కోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ డౌన్ బిలో. బికాస్ అప్పుడప్పుడు మన పిల్లలకి రెగ్యులర్ ఫుడ్ ఇష్టం లేకపోతే ఇలాంటి ఏదో ఒకటి చేస్తుంటాను. ఇట్స్ జస్ట్ దట్ నేను ఫిల్మ్ చేయను అనమాట ఆ టైంలో, బికాస్ టూ మచ్ స్ట్రెస్ అయిపోతుంది. ఇవాళ అర్బాజ్ ఇంట్లో ఉండే కాబట్టి ఐ జస్ట్ రిక్వెస్టెడ్ హిమ్ నాకు హెల్ప్ చేయమని చెప్పి, అండ్ హీ హెల్ప్ మీ రికార్డ్ దిస్ వీడియో. అండ్ యా, మర్చిపోకుండా కామెంట్స్లో తెలియచేయండి ఇఫ్ యూ లైక్ సచ్ వీడియోస్, అండ్ ఏం చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా. బాయ్ గైస్. హిరా బాయ్ బోల్ దో, మనకి బాయ్ బోల్ దో.